తీన్మార్మలన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలు, తర్వాత వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి అందరూ కూడా సంఘీభావం చెప్తా ఉన్నారు. అంటే ఇది సరైనటువంటి చర్య కాదు, 100% దీన్ని ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మోత్కూరు నుంచి, మోత్కూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అంబర్పేట, రామంతపూర్, వెంకటనగర్ నుంచి, మున్నూరు కాపు సంఘం నుంచి వచ్చిండ్రు నేతలు వచ్చిండ్రు. వాళ్ళు మాట్లాడతారు. మనం ఒకసారి వాళ్ళు ఏం చెప్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, నేను ఇక్కడ వెంకటరెడ్డి నగర్ రామంతపూర్ నుంచి ఆ డివిజన్ నుంచి వచ్చినాం. వార్డ్ 18 అప్సుగూడ డివిజన్. మేము ఈరోజు పెద్ద ఎత్తున అందరం కార్యకర్తల్లాగా మరియు బీసీ సంఘ నేతలుగా అందరం అక్కడ మూత్కూరు నుంచి కూడా చాలామంది ఊళ్ళల్లోకించి కూడా వచ్చారు ఇక్కడికి. ఇది అన్న మీద ఏదైతే దాడి జరిగిందో అది చాలా దురదృష్టం మాకు. ఎందుకంటే అన్న ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవాభావాలు అన్నీ చేస్తున్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఏ రాత్రి కూడా ఏ కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా అక్కడ కుటుంబాలు, ఈ కులాలు అనే తారతమ్యం లేకుండా ఎవరు కానీ ఏ రాత్రి కానీ ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ అయ్యి నేనున్నాను మీకు అండగాని ఎన్నో కార్యాచరణలు మాకు ఎన్నో అనుభూతినిచ్చాయి. కానీ ఇలాంటి మంచి వ్యక్తి మీద దాడి చేయడం అనేది చాలా తప్పది. ఏదైనా ఉంటే మాట్లాడాలి, కానీ వచ్చి డైరెక్ట్గా వచ్చి ఒక కార్యకర్తలాగా ఒక ఏదో పని ఉందని చెప్పేసి ఆయన పాపం ఆయనకి ఏం తెలియదు, అన్నకు ఏదో కష్టం మీద వచ్చారు, వాళ్ళు దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ అందరికి చేద్దామని ఆయన ఉంటే ఆయన మీదకి సడన్గా వచ్చి దాడి చేశారు. ఇది మేము ఖండిస్తున్నాము. అందుకని ఈరోజు మేము వెంకటరెడ్డి నగర్ నుంచి శ్రీ శ్రీ త్రిశక్తి నల్లపోచమ్మ టెంపుల్ చైర్మన్గా సుధాకర్ గారు, మరియు ఇక్కడ ఆ ఏరియా మున్నూరు కాపు సంఘానికి చెందిన ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గాజుల మల్లయ్య గారు, మరి అందరూ పెద్దవాళ్ళు కూడా మాకు ఈరోజు ఈ యొక్క జరిగిన కార్యక్రమానికి చాలా సంఘీభావం తెలుపుతూ మేము అన్నని కలవడం జరిగింది. అన్నకు మేము అందరం ఉన్నాం. మేము ఇక్కడ బీసీ సంఘాల నుంచి కూడా కాదు, అన్ని సంఘాల నుంచి కూడా వచ్చారు ఈరోజు. మేము ఈ దాడిని మేము ఖండిస్తున్నాము. మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి వాళ్ళు ఆన్సర్ చేయాలి, వాళ్ళు క్షమాపణ కూడా చేయాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మన తీన్మార్మలన్న మీద చేసిన దాడిని మనము బీసీల అందరం కలిసి ఖండివ్వాలి. ఫస్ట్ మనం అందరం కలిసి ఒక బీసీల పార్టీ పెట్టేసి ఆయన ఒక లెవెల్గా చూడాలనేది మన ఆశయంగా మనం అనుకోవాలి. దానికి ఈ కులాలు కాదు, బీసీ కులాలు అన్నీ కలిసి రావాలనేది నా ఉద్దేశం అన్న. కానీ అది వ్యాసగా ఏదో ఒక మాట అన్నందుకు దాడి చేయడం అనేది దీన్ని సామెతలు మాట్లాడండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ మాటని తెలంగాణ వ్యాస అది విషయం ఏంటంటే ఇప్పుడు దాంట్లో అర్థం ఇప్పుడు ఏమంటున్నాడు, కంచం పొత్త మంచం పొత్త అనేటువంటి. ఇప్పుడు కంచం పొత్త అంటే మీ ఇంట్లో పోయి మేము తినాం, మా ఇంట్లోకి వచ్చి మీరు తినరు ఒకటి. మంచం పొత్త అనేటువంటిది ఏంటిదంటే విషయం ఏంటంటే మా పిల్లని మీకు ఇయ్యారు, మీ పిల్లని మాకు ఇయ్యారు. ఇది పెద్ద విషయం అదే. కానీ ఒకటి ఏంటంటే ఈ జర్నలిస్ట్ నిజంగా ఉండి అన్న కూడా ఎడ్యుకేటెడ్, అలాంటిది మాట్లాడాడు. ఎందుకంటే ఒక మీడియా ఉండి ఆయన ఎన్నో కేసులలో కూడా ఎంతో మందికి న్యాయం, ధర్మము, ఎంతో మంది ఈ పార్టీలలో ఉండి కొంత జాగాలు కబ్జా చేయడము, పేదవాళ్లను బాగా పీయడం, ఇవన్నీ జరుగుతుంటే కూడా ఎంతోమంది వచ్చి మొరేసుకుంటే ఆయన వెళ్ళి చేశారు. అక్కడ కూడా కులాలు తామేయాలు ఏం లేదు. ఆయన ఏంటంటే ఒక జర్నలిస్ట్గా ఉండి, ఒక ఎడ్యుకేటెడ్గా ఉండి ఆయన మాట్లాడే వ్యాస అది పద్ధతిగా మాట్లాడిన, కానీ ఏదో రాంగ్. ఆయన ఎంత ఆలోచించి మాట్లాడతాడు. ఇది ఇట్లా ఒక ఎదుటివాడిని కించపరిచినట్టు కూడా ఎవరు కూడా, ఏ మీడియా వాళ్ళు కూడా మాట్లాడు. కానీ ఇది చాలా తప్పది. అంటే అర్థం చేసుకునే వాడికి అర్థం లేదు. ఇప్పుడు చెడు అర్థం చేసుకుంటాడు. నిజంగా ఒకవేళ తప్పు అనిపిస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేకపోతే ఖండించవచ్చు, లేకపోతే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, లేకపోతే మండలి చైర్మన్ మన ఫిర్యాదు చేసినావు కదా, అట్లా ఫిర్యాదు చేయొచ్చు. అంటే దాంట్లో చేస్తావా, చంపేస్తావా? చంపేస్తే మరి ఒకరికొకరు చంపేసుకుంటూ ఉంటారు మనుషులు. మన రాజ్యాంగంలో కూడా ఎటువంటిది ఇట్లాంటి హక్కు లేదు. ఎదుటి వాడిని పిలిచి క్షమాపణ చెప్పియాలా, ఏం జరిగింది, ఒకవేళ ఉంటే అది లేదు అసలు. యాక్చువల్ గా నేను ఉంటే కూడా అంటున్నాను, తప్పు ఉంటే ఎవరైనా సరే, ఎంత పెద్దవాడు తప్పు ఉంటే ఇది తప్పు ఉంది, ఈ క్లారిటీ ఉంది, ఒక కమిటీలో వేయాలా, ఆ కమిటీ నుంచి ఇది కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు ఇది తప్ప ఒప్ప, దాని నుంచి మనం చేయాలి. కానీ ఎదుటి వారికి ఏ రూల్ ఇచ్చారు, ఏ రాజ్యాంగం ప్రకారం డైరెక్ట్ అలా వెళ్ళి దాడి చేయడం అది ఒక మంచి ప్రవర్తన. గుండాయుధం చేస్తున్నారట ఆమె, మొత్తం మీద గుండాయుధం చేసి బెదిరించి చంపేస్తామని బెదిరించడం ద్వారా మొత్తం అందరూ అదుపులోకి వస్తారు అనుకుంటుంది. ఇంకా ప్రజాస్వామ్యం ఆమె ఏడుందంటే ఇంకా పాతరాది యుగం కొత్తరాది యుగంలో ఉన్నట్టుంది ఆమె. దీన్ని ఖండిస్తూ మనం అందరం ఒక బీసీలో ఏకమయ్యి అన్నకు సంఘీభావం తెలిపి కరెక్ట్గా ఉండాలి. ఇప్పటికైనా ఇప్పుడు ఒక చిన్న వ్యక్తి కాదు మల్లన్న, చిన్న నుంచి పెద్దగా వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్సీ స్థానంకి వచ్చిందంటే మామూలు విషయం కాదు అది. దాన్ని అందరం మన బీసీలో అందరం ఒకసారి పసిగట్టి
కలిసికట్టుగా ఐక్యంగా ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశం. ఇది అక్కడ రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ నల్లపోచమ్మ శ్రీ త్రిశక్తి పీఠము టెంపుల్ చైర్మన్ చైర్మన్ మా గడ్డం సాయికిరణ అధ్యక్షులు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,